హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మంచి స్పాట్ దగ్గరికి అయితే మిమ్మల్ని తెచ్చాను. బిర్యానీ ప్రైస్ ఎంత అంటే 79 రూపీస్ ఓన్లీ అనమాట. ఇంకా మీల్స్ విషయానికి వచ్చేస్తే రైస్ తీసుకుంటే ఎనీ టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే ఫ్రీ అంట. అంటే సాంబార్, రసం అలా ఉంటాయి కదా, అవైతే ఫ్రీ అంట. వీళ్ళదైతే సెకండ్ బ్రాంచ్ కూడా ఉంది. ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్ రెండిట్లో అయితే మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి, అలాగే లంచ్, నైట్ కూడా ఉంటుంది అనమాట. సో నేను మార్నింగ్ టిఫిన్స్ కూడా తీద్దాం అనుకుంటున్నాను. అవి కూడా నా వీడియోస్లో అయితే ఖచ్చితంగా చూస్తారు. మీరు తిరుపతిలో ఉండి నాకు ఎలాంటి ఫేమస్ అయినా అంటే లంచ్ ఐటమ్స్ కానివ్వండి, టిఫిన్స్, ఇంకా స్నాక్స్ ఐటమ్స్ ఏవైనా సరే ఫేమస్ అయ్యుండి మీకు బాగా నచ్చి టేస్ట్ బాగుంటే కానీ ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. వెళ్ళి విజిట్ చేసి మీకు వీడియో ద్వారా అయితే చూపిస్తాను నేను. ఇదైతే చికెన్ బిర్యానీ. వంటలక్క ఏమే మెయిన్ క్యారెట్ సంగటి బాగా చేస్తుంది, చికెన్ కర్రీ బాగా చేస్తుంది, బాగా పట్టు అన్నీ సూపరు సూపరు. చెప్పన్నా వెజ్ ఉంది అన్న. టేస్ట్ ఎలా ఉందన్న? బాగుందా? మీల్స్ ఉంటుంది, సంగటి ఉంటుంది, 79 బిర్యానీ ఉంటుంది, నాన్ వెజ్ కర్రీ ఉంటుంది, ఎగ్ ఉంటుంది. ఓకే, ఒక రోజు పప్పు, రసము, చట్నీ, సాంబారు, ఒక రోజు ఒక వెరైటీ ఉంటుంది. అది బిర్యానీ అయితే 79 బిర్యానీ బాగుంటుంది. ఒక మనిషి ఫుల్ అవుతుంది, సరిపోతుంది, బాగుంటుంది. 50 మీల్స్ అయితే 50 రూపాయలు, 2 ముద్ద అయితే 40 రూపాయలు. ఏం తీసుకున్నారు? బిర్యానీ అమ్మ, బిర్యానీ తీసుకున్నాను. రైస్ బాగుంటుంది, బిర్యానీ బాగుంటుంది. నేను అప్పుడు 1 ఇయర్ నుంచి వస్తున్నాను. లేదు, రైస్ ఎక్కువ తీసుకుంటా, బిర్యానీ కూడా తక్కువ తీసుకునేది. అంటే తక్కువగా ఉంటుంది, బాగుంటుంది, చీప్ అండ్ బెస్ట్.
కానీ రైస్ కానీ సూపర్గా ఉండాలి. అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? ఆ? ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను వచ్చి ఒక వారం నుంచి వస్తున్నాను ఇక్కడికి. వారం రోజుల నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను. చాలా చక్కగా ఉండాలి రైస్. నేను సంవత్సరం నుంచి వస్తున్నా. సాంబార్ కానీ రసం కానీ కర్రీస్ కానీ, గుడ్డు కానీ, చికెన్ కానీ, బిర్యానీ కానీ, సంగట కానీ, అన్నం కానీ అన్నీ బాగుంటాయి. నేను సంవత్సరం నుంచి వచ్చి ఇక్కడే తీసుకొని వెళ్తున్నా. సరేనా? తీసుకోబోతున్నామంటే మంచి ఆరోగ్య స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం. మంచిగా ప్రతి కస్టమర్ని అందరిని అడగతాను బాగుందా లేదా అడగతాను. ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్. భయపడతాం. ఏ తక్కువైనా బాగలేదు అని చెప్తుంటే ఫ్రీ 6 కమ్మగా ఆరోగ్యం ఒకటి కనిపిస్తాను తెచ్చిన కోసం తెచ్చినవా ఒక ముద్దు కనుక కోసం చికెన్ సేవ తీసుకోక చికెన్ సేవ తినవా తిరిగి ఒకరోజు వాటర్ పెట్టకపోతే కస్టమర్స్ ఇచ్చేస్తాను. ఫోన్ చేసి మరీ చెప్తాను. ఎందుకంటే పక్కన ఎక్కడ వాటర్ ఉన్నా కానీ కరెక్ట్గా మంచి ఫుడ్ క్వాలిటీ ఇస్తాం కాబట్టి ఇక్కడికే వస్తారు. మాట్లాడు మంచిగా చెప్పంటే నీకు నచ్చిందే చెప్పు. బాగా బాగా అని చెప్పు. నో ప్రాబ్లం. ఎలా ఉంటుంది ఫుడ్ ఇక్కడ? గుడ్డు 15. ఫుడ్ 15 కాదు, అన్నం ఎట్లా ఉంటుంది అన్నం బాగుంది. ఫుడ్ 50 రూపాయలు రైస్, సంగటి 20 రూపాయలు ముద్ద, బిర్యానీ 70, 80. పాప అడిగింది ఏం తెలుసా, మంచి ఆరోగ్యం ఫుడ్ పెడుతున్నారు లేదని అడుగుతున్నాను. సో దానికి రైస్ పెట్టి 5 ముద్దలు రాను రాను రాను. బిర్యానీ వచ్చిన ఫస్ట్ తింటా ఏమన్నా మన వాటిలంటే లెవెల్ పోతుంది. నెక్స్ట్ బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ అవుతుంది. మంచి ఫుడ్ పెట్టుకుంటే ఎక్కడ పోవచ్చు. సో ఇప్పుడైతే బిర్యానీ అయితే తీసుకున్నాను. నేనైతే కొంచెమే తీసుకున్నాను, జస్ట్ టేస్ట్ అని చెప్పి. అయితే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇస్తారు. దీని ప్రైస్ వచ్చేసి 79. ఇంకా మీల్స్ కూడా ఉంది. నేనైతే బిర్యానీ తీసుకున్నా. దీని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో.
బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. బిర్యానీ అయితే చాలా బాగుంది. దీని లొకేషన్ వచ్చేసి మన తిరుపతిలో PS4 పక్కనే ఉంటుంది అనమాట. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, దాని ఎదురుగా ఉంటుంది. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఏం కావాలా? బాబు సో ఇప్పుడైతే అన్నం ఇంకా సాంబార్ తీసుకున్నాను. దీని టేస్ట్ అయితే చూసేద్దాము ఎలా ఉంటుందో. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, మస్ట్ ట్రై. దగ్గరలోకి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. సాంబార్ ఇంకా అన్నం. మిల్స్ 50 రూపాయలు. అంటే ఒక కర్రీ, పప్పు, పచ్చడి, రసం 3 ఇస్తాము. 50 రూపాయలు రైసు. ఒక మనిషికి ఫుల్ అవుతుంది. సేర్వా కాంప్లిమెంట్. 2 కర్రీస్ అన్ని ఫ్రీ. ఓకే. సంగటికి పప్పు, పచ్చడి, బిర్యానీకి సేర్వా రైతా. ఒక మనిషికి సరిపోతుంది. ఇది ఫస్ట్ బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్ అమెరికన్ బార్ పక్కన, చందు చికెన్ సెంటర్ పక్కన. అది నెక్స్ట్ రేపు వెళ్తాను. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. అన్న టేస్ట్ ఎలా ఉందన్న? బాగుందా? ఏ తీసుకుంటారు ఎక్కువ ఇక్కడ మీరు? ఆల్మోస్ట్ రైస్. రైసా? ప్రైజెస్ ఎలా ఉంటాయి? బాగున్నాయి. 50 రూపాయలు మేర. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? నేను మా ఊరు వచ్చి రైల్వే కోర్టు వీక్లీ ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఫోన్ చేస్తాను. ఓకే. బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది.